వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ డిజిటల్. సో ఈ ప్రసాద్ డిజిటల్ అనేది ఆల్ డిజిటల్ సర్వీస్ అవైలబుల్ అనమాట. సో నా ఛానల్లో అన్ని సర్వీసెస్ ఉంటాయి. సో ఈరోజు మనం క్యాష్ ఏ విధంగా అప్లై చేయాలని తెలుసుకుందాం అనమాట. సో ఫస్ట్ బాక్స్లో మనం ఆధార్ కార్డు కొట్టి ఫ్రీ ఫిల్ అని కొట్టామనుకోండి, ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ డైలాగ్ బాక్స్ ఎందుకు ఓపెన్ అవుతుందంటే, లాస్ట్ టైం ఎప్పుడైనా మనం క్యాష్ కానీ అప్లై చేసుకుంటే, సో ఇక్కడ నెంబర్ కానీ ఇచ్చేలా ఉంటే, అప్లికేషన్ నెంబర్ కానీ ఇచ్చేలా ఉంటే మన క్యాష్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా రీఇష్యూ అనేది అప్లై చేసుకుంటే మనం వెంటనే సర్టిఫికేట్ అనేది పొందవచ్చు అనమాట. సో ఒకవేళ అది లేకపోతే ఇది క్లోజ్ చేసి మనం కొత్తగా అప్లై చేసుకుంటాం. ఇప్పుడు కొత్తగా ఏ విధంగా అప్లై చేయాలంటే, ఫ్రీ ఫిల్ కొట్టగా మన నేమ్ వస్తుంది, ఆ నేమ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటాం. అలాగే అక్కడ పక్కన ఫాదర్ నేమ్ ఇస్తాం అనమాట. ఆ తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ అనేది ఇస్తాము. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటాం. అలాగే క్యాస్ట్ ఇస్తాము. అలాగే మనది హిందూసా ఏంటనేది ఇస్తాం అనమాట. అలాగే మన క్వాలిఫికేషన్ అనమాట, క్వాలిఫికేషన్ ఇస్తాం. మ్యారిటల్ స్టేటస్ ఇస్తాము. మొబైల్ నెంబర్ టైప్ చేస్తాము. అదేవిధంగా ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్ ఉందా లేదా అనేది ఎస్ అని టిక్ చేస్తాం అనమాట. సో ఆ తర్వాత మన పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ మ్యాక్సిమం రెండు ఒకటే ఉంటాయి. ఆ రెండు ఇక్కడ క్లిక్ చేసుకుంటాం అనమాట. ఇచ్చుకొని ప్రజెంట్ అడ్రస్ సేమ్ అడ్రస్గా ఇచ్చుకొని కంటిన్యూ కొడతాం. కంటిన్యూ కొట్టగా మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి క్యాష్ డీటెయిల్స్ ఇస్తాం అనమాట. ఇప్పుడు క్యాష్ మనం ప్రజెంట్ అడ్రస్ నుండి అప్లై చేస్తున్నాం బిట్టుగా ప్రజెంట్ అడ్రస్ పెట్టుకుంటాం. అండ్ లాస్ట్ టైం మన క్యాష్ వచ్చిందంటే ఎస్ పెడతాం. క్యాస్ట్ క్లెయిమ్డ్ అంటే మనది ఏ క్యాస్ట్ అనేది ఇందులో ఉంటుంది, ఆ క్యాస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో ఇక్కడ కళింగ్ అని మెన్షన్ చేసాం. సో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కంటెన్ ఎస్ అని పెడతాం అనమాట. సో ఎడ్యుకేషన్లో క్యాస్ట్ ఉందా లేదనేది ఎస్ పెడతాం. అలాగే దేని పర్పస్ జనరల్లో, అలాగే మన మండలం, విలేజ్ మండలం, అదే మన యొక్క దగ్గరలో ఉన్న మండలం ఏంటనేది ఇస్తాం అనమాట. గోపాలపట్నం అయితే గోపాలపట్నం, చోడవరం అయితే చోడవరం, ఏదైతే ఇక్కడ మండలం అనేది ఇస్తాం అనమాట. రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తాం, లేకపోతే నో గివరెన్స్ ఇచ్చేస్తాం అనమాట. నో గివరెన్స్ ఇచ్చేసే కిందకి వెళ్ళిపోతాం అనమాట. కిందకి వెళ్ళిపోయి మన క్యాస్ట్ అప్లై చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ కావాలి. ఫస్ట్ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాలి. అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేది నేను లాస్ట్ టైం పెట్టాను. ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఒక వీడియో చేశాను అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ అనేది స్కాన్ చేసుకొని అక్కడ అప్లోడ్ చేస్తాం. అలాగే విధంగా క్యాస్ట్ ప్రూఫ్ అయిన క్యాస్ట్ మరియు టీసీ ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే లాస్ట్ కాలంలోనే మన రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేదా వాటర్ ఐడి ఏది ఉంటే అది ఇక్కడ అప్లోడ్ చేస్తాం. ఆధార్ కార్డు అనేది కంపల్సరీ. సో అడ్రస్ ప్రూఫ్. సో ఈ విధంగా మనకి చేసుకున్న తర్వాత షో పేమెంట్ చేస్తాం అనమాట. షో పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ అనేది పే చేసుకోవచ్చు. సో ఇది నార్మల్గా అప్లై చేసుకోవడానికి. యాక్చువల్లీ ఇదంతా ఎవరు చేస్తారంటే సచివాలయం కానీ మీ సేవ, ఇప్పుడు మెయిన్ అందరూ మీ సేవలో చేయించుకుంటున్నారు అనమాట. మీ సేవలో అవుతుంది ఇది. సో దగ్గరలోని మీ సేవకి వెళ్ళొచ్చు. లేదంటే మనం ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత కంపల్సరీ సర్టిఫికేట్కి అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో సర్టిఫికేట్కి వెళ్ళేదానికంటే మనం వాళ్ళ దగ్గరికి ప్రూఫ్స్ అని పట్టుకుని వెళ్తే అప్లై చేస్తారు. ఇది మీ దగ్గరలో ఏ అవకాశం లేనప్పుడు మాత్రమే ఈ యొక్క ఆప్షన్ యూజ్ చేసుకోండి, బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనం క్యాష్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇలాగ మనకి రిసిప్ట్ అనేది వస్తుంది. రిసిప్ట్ వచ్చిన తర్వాత దాని ప్రింట్ అనేది మనం చేసుకొని ఓటుకెళ్ళి ఒక దగ్గరలో ఉన్న మండల ఆఫీస్లో విఆర్ఓ ఉంటారు. విఆర్ఓకి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ అనేది చేయాలన్నమాట. థ్యాంక్ యూ.